చంద్రబాబు చెప్తే మన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా పెట్టుకున్న ఆదిత్యనాథ్ దాస్ అంటే దొంగ చేతికి తాళాలు ఇచ్చింది. ఇవాళ ఏం జరిగింది? వ్రిట్ వేస్తే వ్రిట్ ఫెయిల్, సూట్ వేస్తే సూట్ ఫెయిల్ సుప్రీంకోర్టులో. ఈ ఆదిత్యనాథ్ దాస్ ఒక 100 ఉత్తరాలు తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా మన ప్రాజెక్టులు అడ్డుకోవడానికి ఆనాడు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా, ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ సెక్రటరీగా మన ప్రాజెక్టులను అడుగడుగున అడ్డుకున్నటువంటి వ్యక్తి. ఇవాళ ఆయన చేతిలో నువ్వు కమిటీ వేసి ఆయన చేతిలో పెట్టడం అంటేనే ఇది దొంగ చేతికి తాళాలు ఇవ్వడం, ఆంధ్రప్రదేశ్ చేతిలో మన అధికారాలు పెట్టడం. ఇవాళ ఢిల్లీలో ఈరోజు కూడా మీటింగ్ అవుతా ఉంది. మన సెక్రటరీలు పోయింది. కేంద్ర ఇరిగేషన్ సెక్రటరీ కాంతారావు గారి దగ్గర ఇరిగేషన్ సెక్రటరీల మీటింగ్ ఇది అవుతా ఉంది. అంటే మొన్న ఢిల్లీలో ఈ మధ్యకాలంలో జరిగిన మీటింగ్ల కొనసాగింపు జరిగింది. కర్ణాటకలో 3 ముఖ్యమంత్రులు కూర్చొని సీక్రెట్ మీటింగ్ పెట్టారు. ఏం జరిగింది ఆ సీక్రెట్ మీటింగ్ లో? బయట పెట్టండి. కర్ణాటకలో 3 ముఖ్యమంత్రుల మీటింగ్ యొక్క ఎజెండా మినిట్స్ బయటకు రావాలి కదా. పత్రికల్లో వార్తలు వస్తున్నాయి, సుజలాం సుఫలాం అంటే ఆంధ్రప్రదేశ్ కర్ణాటకకు సుజలాం సుఫలాం, తెలంగాణకు నిష్ఫలం. ఇప్పుడు మేము పత్రికల్లో చదువుతుంది ఏంది? సమ్మక్క బ్యారేజీకి ఉన్న 47 టీఎంసీల కేటాయింపును తెలంగాణ వదులుకోవాలట. తెలంగాణ గుండా రావాల్సిన జాతీయ ప్రాజెక్టు ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్ ప్రాజెక్టు ఇప్పుడు తెలంగాణ గుండా కాకుండా పోలవరం బనకచెర్ల ద్వారా గ్రాండ్ ఆనికట్టు పోతుంది. అంటే తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు పోతుంది. తెలంగాణకు 47 టీఎంసీల సమ్మక్క బ్యారేజీ పోతుంది. రేవంత్ రెడ్డిని ఎన్ఓసీ తెస్తా. నీ ఎన్ఓసీ దేనికి పనికి వస్తుంది? అసలు ఎన్ఓసీ అనేది దేనికోసం ఉపయోగిస్తుంది? ఎన్ఓసీ అనేది ఇంటర్ స్టేట్, ఒక రాష్ట్రం యొక్క సరిహద్దుల్లోని ప్రాజెక్ట్ కట్టుకోవడానికి ఎన్ఓసీ కావాలి. ఆంధ్రప్రదేశ్ ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 45 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్ మనవే. పోలవరం డైవర్షన్ లో భాగంగా వచ్చే 43 టీఎంసీలు మనవే. ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ లో రావాల్సిన 43 టీఎంసీలు మనవే. దీనికి ఆంధ్రప్రదేశ్ ఎన్ఓసీ ఎందుకు? వాళ్ళని ఎందుకు అడుక్కుంటున్నావు? ఆ ఎన్ఓసీ పేరిట తెలంగాణ నీటి ప్రయోజనాలను గోదావరి నదిలో ఎందుకు వదులుకుంటున్నాడో ఇవాళ రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. మనకు 968 టీఎంసీ గోదావరిలో ఉంది. ఇంకా 130 టీఎంసీలకు ప్రాజెక్టులకు అనుమతి రావాలి. అవి రాకుండా ఈ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ కు పోలవరం నుంచి నీళ్లు తీసుకుపోవడానికి అనుమతిస్తే రేపు తెలంగాణ యొక్క గోదావరి జలాలలో మన హక్కులకు భంగం వాటిల్లే అవకాశం ఉంది. గతంలో ఇదే ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ మీద చర్చ జరిగినప్పుడు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం ఆ 968కి అనుమతి ఇచ్చినాకనే ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ చేపట్టాలి అని స్పష్టంగా చెప్పినాం. మరి ఇంకా 130 ఆగే ఉంది కదా. ఆ అనుమతులు తీసుకోకుండా నువ్వు ఎందుకు ఆదర బాదరగా దొంగచాటున సీక్రెట్ గా ఎందుకు దీనికి ఒప్పందానికి నువ్వు రూపకల్పన చేస్తున్నావు? రేపు నష్టం జరిగితే దానికి ఎవరు బాధ్యత వహించాలి? మేము ముందే హెచ్చరిస్తున్నాం. నువ్వు ఏం చేసినా అసెంబ్లీ పెట్టి నీ ఆలోచన అసెంబ్లీలో చర్చించి ఆమోదం తీసుకో. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి చర్చించి ఆమోదం తీసుకో. నువ్వు స్పష్టంగా ఇవాళ ఎక్స్పోజ్ అయినావు. టెండర్లు పూర్తయ్యేదాకా కోర్టుల కేసేయలే. రిట్ డిస్మిస్ అయిపోయింది. ఇవాళ సూటు డిస్మిస్ అయిపోయింది. నువ్వు అంతా దొంగచాటు వ్యవహారం చేస్తున్నావు. రాష్ట్ర ప్రయోజనాలకు దెబ్బతినే వ్యవహారం చేస్తున్నావు. మళ్ళా రేపో మాపో ఢిల్లీ పోయి నువ్వు అక్రమంగా నువ్వు ఒప్పందాలు చేసుకుంటే రాష్ట్రానికి నష్టం జరిగితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. నీకు అవగాహన తక్కువ, ఆవేశం ఎక్కువ. దేవాదుల ఏ బేసిన్లు ఉందో నీకు తెలియదు. నల్లమల ఎక్కడ ఉందో నీకు తెలియదు. నీకు ఇప్పటికీ ఏ విషయం మీద కూడా అవగాహన పెంచుకోలే. 31 నెలల తర్వాత కూడా నువ్వు ఆదిత్యనాథ్ దాస్ మాటలు పట్టుకొని నువ్వు తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీస్తే మాత్రం ఊరుకోమని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఆలోచన ఏదైనా ప్రజల ముందు పెట్టాలి. ప్రజలతో చర్చించిన తర్వాతనే మరి రాష్ట్ర ప్రయోజనాలకు దెబ్బతినకుండా మీరు నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇవాళ రాష్ట్ర ప్రజలు కూడా గమనించినారు. అసలు ప్రభుత్వం వేసిన కేసు డిస్మిస్ అవుతుందా? ఒక్కసారి కాదు 2 సార్లు అవుతుందా? రిట్ డిస్మిస్, ఇలా సూటు డిస్మిస్. గోదావరి బనకచెర్ల విషయంలో నీ వైఖరి అనుమానాస్పదంగా ఉంది. తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా ఉంది. చంద్రబాబు గారికి కొమ్ము కాసే విధంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం తెలంగాణ నీటి హక్కులను వదులుకుంటా ఉన్న పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది.
దీని మీద ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని నాకు అర్థం కాదు. లాస్ట్ టైం ఏమో సూటు బూట్ వేసుకొని పోయిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి.